నా మనసు ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా శ్రావ్య? చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ జ్యోతి కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే కంపరంగా ఉండేది, మాట్లాడితే మంట పుట్టేది. అది ఉన్నన్ని రోజులు ఒంటి మీద పాములు జర్రులు పాకుతున్న ఫీలింగ్ నాకైతే గుండెల్లో ఉన్న భారం అంతా ఒక్కసారిగా దిగిపోయింది అత్తయ్య. అది ఇక్కడ ఉన్నన్ని రోజులు ప్రతి నిమిషం నా జీవితం ఒక పీడకలలా ఉండేది. దాని పీడ విరుగుడై మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉంది. ఇదంతా ఎవరు చేశారో గానీ మన శని వదిలింది. ఎవరో చేయడం ఏంటి శ్రావ్య? అదే అత్తయ్య, ఏ దేవుడు కరుణించాడో అనబోయి అలా అన్నాను. జ్యోతి వెళ్ళిపోయినందుకు రాజీవ్ ఫీల్ అవుతున్నట్టున్నాడు అత్తయ్య. జ్యోతి ఇంటి నుంచి వెళ్ళిపోతే లాభం లేదు శ్రావ్య. వాడి మనసులోంచి పూర్తిగా వెళ్ళిపోవాలి. అప్పుడే వాడు నీవాడవుతాడు. అత్తయ్య మరెలా? పద మాట్లాడదాం. మన మాటలతోనే మెల్లగా రాజీవ్ని మన దారిలోకి తెచ్చుకోవాలి. ఏంట్రా అలా ఉన్నావు? నా మనసుకు నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నానమ్మా. అంటే జ్యోతి వెళ్ళిపోయింది కదా, దాని గురించే. ఏమైందిరా నీకు? అది మన పరువు బజారుకి ఈడ్చాలని చూసింది. నా మీద మర్డర్ కేసు వేసి జైల్లో పెట్టించాలని ఆలోచించింది. అలాంటి దాని గురించి ఫీల్ అవుతున్నావా? జ్యోతి క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. ఎక్కడో ఏదో జరిగింది. నేను కూడా తన ఆవేదనని అర్థం చేసుకోకుండా తొందరపడి మాట అనేశానేమో అనిపిస్తుంది. నీ బుర్ర చెడిపోయిందా రాజీవ్? అది నింద వేసింది నీ కన్న తల్లి మీదరా. చూడు రాజీవ్, దాని ఆలోచనలు పూర్తిగా నీ మనసులోంచి తుడిచేయి. శాశ్వతంగా దాన్ని మర్చిపో. ఇన్ని రోజులు నువ్వు దాన్ని మెళ్ళో తాళి కట్టావని, నీ మనసు బాధ పెట్టకూడదు అని నాకు నచ్చకపోయినా దాన్ని భరించాను. ఇంత జరిగాక కూడా నువ్వు దాని గురించి ఆలోచిస్తాను అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇక మీద ఈ ఇంట్లో జ్యోతి అనే మాటే వినపడ్డానికి వీల్లేదు. అమ్మగారు, జ్యోతమ్మ. ఆ పేరు నీ నోట్ల నుంచి ఇంకోసారి వస్తే ఊరుకోను. మీరు ఒకసారి బయటకు వచ్చి చూడండి అమ్మా. ఏమైంది వాచ్మెన్? బయటకు వచ్చి చూడండి అమ్మా. వీడేంటి జ్యోతి అన్నాడు, అది గాని మళ్ళీ వచ్చిందా? జ్యోతి మళ్ళీ నా కోసం వెనక్కి వచ్చేసి ఉంటుందా? ఏలినాటి శని 7.5 సంవత్సరాలే. నాకు పట్టిన ఈ శని జీవితాంతం వదిలేలా లేదు.